నమస్తే, నేను ప్రతిభ. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమమే ధ్యేయం, అధికారంపై వ్యామోహం లేదు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్న చంద్రబాబు. తిరుపతిలో టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ, రాజ్యసభ అభ్యర్థులపై తుది కసరత్తు. తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా చర్చలు, ఎల్పీ నేతగా కిషన్ రెడ్డి ఎన్నిక. విశాఖ కార్ యాక్సిడెంట్ కేసులో పురోగతి, పోలీసుల అదుపులో నిందితుడు హేమకుమార్. కాసేపట్లో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్, బెంగళూరు హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. प्रधानमंत्री जब जाते थे तो 2 पन्ने अंग्रेजी में पढ़कर वापिस चले आते थे। नरेंद्र मोदी जी दुनिया भर के सामने यूएनओ में जब धारा प्रवाह हिंदी में भाषण करते हैं, देश की भाषाओं का सम्मान करते हैं, तो भारतीय जनता पार्टी के कार्यकर्ता की छाती गज-गज फूल जाती है। और मोदी जी विदेश जाते हैं, दुनिया भर के फोरम में जाते हैं, और उनका जो सम्मान होता है मित्रों, वो नरेंद्र मोदी का सम्मान नहीं है, वो भारतीय जनता पार्टी का सम्मान नहीं है, वो इस देश की 125 करोड़ की जनता का सम्मान है। नरेंद्र मोदी ने इस देश का नाम दुनिया में आगे बढ़ाने का काम किया है। खड़गे साहब, आप हमें पूछ रहे हो कि हमने क्या किया, मैं आपको पूछना चाहता हूं, 60 साल तक गरीबों के नाम पर आपने वोट लिए, 60 साल तक आपने गरीबों के लिए क्या किया? 60 साल आपके आकाओं का, आपके मालिकों का शासन रहा, 60 साल तक रहा देश में। 60 साल के बाद स्थिति ऐसी आई कि आजादी के 70 साल रहने को आए, 60 करोड़ लोगों के लिए बैंक अकाउंट भी नहीं था। भारतीय जनता पार्टी के नरेंद्र मोदी सरकार ने तय किया कि एक ही साल में हर परिवार में एक बैंक अकाउंट देंगे, और जन धन योजना के माध्यम से 21 करोड़ लोगों का बैंक अकाउंट एक ही साल के अंदर खोलने का काम हमने किया है। खड़गे साहब, आप हमें पूछते हैं हमने क्या किया? आपके जमाने में एमपी को, देश के मेंबर पार्लियामेंट को गैस की 25 कूपन दी जाती थी। రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈసారి కర్ణాటక నుంచి బరిలోకి దింపారు. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్య నాయుడిని రాజస్థాన్ నుంచి నామినేట్ చేశారు. మొత్తం 12 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. వాస్తవానికి నిర్మలా సీతారామన్ ను మరోసారి టీడీపీ కోటాలో ఏపీ నుంచి పంపిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై చర్చలు జరుగుతున్నట్లుగా కూడా బీజేపీ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతున్నారు. వెంకయ్య నాయుడికి రాజ్యసభ సభ్యుడిగా ఇది 4వ అవకాశం. ఇప్పటికే ఆయన 3 సార్లు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించారు. 4వసారి మాత్రం వెంకయ్యను రాజస్థాన్ కోటాలో రాజ్యసభకు పంపుతున్నారు. తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన మహానాడు ఘనంగా ముగిసింది. మొత్తం 28 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పార్టీ ప్రభుత్వ లక్ష్యాలపై ఒక దిశ నిర్దేశించడానికి కీలక అంశాలపై మహానాడులో చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్రాణాలు ఆస్తులు పోగొట్టుకున్న టీడీపీని ముందుకు తీసుకువెళుతున్నామన్న చంద్రబాబు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మొత్తం మీద 3 రోజుల పాటు జరిగిన మహానాడు అటు పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా జోష్ నింపింది.
వెల్కమ్ బ్యాక్ టు 30/60. విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన 3 ఏళ్ల చిన్నారి జ్యోత్స్న శవమై తేలింది. ఉడా పార్క్ సమీపంలో జ్యోత్స్న మృతదేహాన్ని గుర్తించారు. నిన్న సాయంత్రం సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా భారీ అల రావడంతో పాప కొట్టుకుపోయింది. చిన్నారిని ప్రాణాలతో కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెరైన్ పోలీసులు లైఫ్ గార్డ్స్ జ్యోత్స్న కోసం తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తమ కళ్ల ముందే పాప సముద్రంలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. పాప లేదన్న విషయాన్ని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరవుతున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో పూటుగా మందేసిన ఓ యువకుడు నానా హంగామా చేశాడు. చేతిలో బ్లేడ్ పట్టుకుని జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. అందరూ చూస్తూ ఉండగానే తన శరీరంపై బ్లేడ్తో ఘాట్లు కట్టుకున్నాడు. దీనిపై సమాచారాన్ని అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స చేయించారు. కరీంనగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. జమ్మికుంట మండలం గడ్డివానిపల్లెలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనతో దాదాపు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు బాధితులు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు టౌన్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మద్దికెర మండలం బురుజుల వద్ద వాగు పొంగి పొర్లుతోంది. దీంతో మద్దికెర పత్తికొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న పొత్తిలి వద్ద కూడా మరో వాగు ఉరకలెత్తుతోంది. అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంత్రాలయం మండలం వాగుల తిన్నె వద్ద కూడా కాలువలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారపు పేటలో గోడ కూలి ఒకరు చనిపోయారు. వైశాఖ మాసం చివరి ఆదివారం కావడంతో అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో స్వామి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్ ఇకపై ఇంకాస్త కొత్తగా కనిపించనుంది. అంతేకాదు ఇక నుంచి 6 భాషల్లో వెబ్సైట్ అందుబాటులో ఉండనుంది. ఇంగ్లీష్, హిందీ భాషలకు అదనంగా తెలుగు, బెంగాల్, మరాఠీ, గుజరాతీ, మలయాళం, తమిళ భాషల్లో కూడా ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్ ను అందుబాటులోకి వచ్చింది. కొత్త వెర్షన్ ను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పీఎంఓ వెబ్సైట్ ను పూర్తిగా ఆధునీకరించారు. యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ వెబ్సైట్ కు కొత్త రూపు తెచ్చారు. ఇకపై ప్రధానికి నేరుగా ఈమెయిల్ పంపించేందుకు ఈ వెబ్సైట్ నుంచి వీలవుతుంది. కొత్త లుక్ పై ట్విట్టర్లో మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ వీకెండ్ గెస్ట్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.